పప్పుల పాయసం సింపుల్ స్వీట్. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇప్పుడు ఒక కుక్కర్ ప్యాన్ తీసుకొని అందులో నానబెట్టిన శనగపప్పును వేసి ఒక గ్లాస్ నీళ్లతో 5 నిమిషాలు లేదా 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇందులోనే 3-4 టేబుల్ స్పూన్లు బెల్లం తరుగు కానీ చక్కెర కానీ మీ అవసరానికి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని అది కరిగేంత వరకు ఉడికించండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఉడికిస్తే పప్పు రుచి పెరుగుతుంది. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా మరిగించండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ శొంఠి పొడి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇందులోనే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ బాంబే రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ, సెమోలినా వేసుకుంటూ కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఉండలు లేకుండా ఉడికించండి. ఉప్మా రవ్వ తొందరగానే ఉడికిపోతుందండి, 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇందులో ఇప్పుడు బాగా వేడి చేసిన పాలని పోయండి. మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి బాగా కాచి వేడివేడిగా ఉన్న పాలను మాత్రమే పోయాలి, లేకపోతే పాలు విరిగిపోవచ్చు. పంచదార వాడుకుంటే కనుక ఆ ప్రాబ్లం ఉండదు. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మరో చిన్న బాండి తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మీకు కావాల్సిన డ్రై నట్స్ని వేయించుకోండి. ఇక్కడ నేను కిష్మిష్, క్యాష్యూ నట్స్ని వేసుకుని వేయించుకున్నాను. అలాగే ఒక అరకప్పు లేదా 2-3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కోకోనట్ని చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేపండి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా పాయసంలో వేసి బాగా కలపండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపుని కోర్సుగా గ్రైండ్ చేసి కానీ చేతిలో వేసుకొని నలిపి కానీ ఈ పాయసానికి యాడ్ చేయండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే శనగపప్పు వేసాం కాబట్టి అరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సింపుల్గా తొందరగా అయిపోయే శనగపప్పు పాయసం రెడీ. చల్లగా కానీ వేడిగా కానీ సర్వ్ చేయండి. మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.